పనికిమాల వాడన్నిటికీ సహాయం చేస్తావు, తాడు వేసేవాడికి తాడు ఎత్తావు, తెడ్డేసేవాడికి తెడ్డెత్తావు. దేవుని సేవకు మాత్రం మొడి చేయి చూపిస్తావు. బైబిల్ చెబుతుంది మనం దేవుని సేవలో పాలు పొందే భాగ్యం ఇచ్చాడు. బలిపీఠం కింద జరిగే పరిచర్య సేవకుడి ద్వారా జరుగుద్ది. ప్రతిష్ఠితుడు బలిపీఠం కింద జరిగే సేవ విశ్వాసుల ద్వారా దేవుడు దాన్ని బలపరచగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏదేమైనప్పటికీ కన్న తండ్రిగా ఉన్న యాకోబు వాళ్ళు శపిస్తే పరమ తండ్రి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఆమేన్. ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలుగుతాం కదా, 33వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాల్లో రాయబడిన మాట ఏం తెలుసా? తుమ్మిమ్ము ఊరిము, తుమ్ములు ఉరుములు కాదమ్ము. ఏం చెప్పండి? తుమ్ములు ఉరుములు అన్నావు. తుమ్మిమ్ము ఊరిము నీ భక్తునికి కలవు.